హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో వాట్ వి ఈట్ ఇన్ ఏ డే అండ్ ఈ హాలిడే సీజన్లో కిడ్స్ రొటీన్ ఎలా ప్లాన్ చేసుకున్నాను మాట్లాడుకుందామా. హాలిడేస్ కదా, కొంచెం లేట్గానే లేస్తున్నారు. లేచిన వెంటనే వీ మోస్ట్లీ ప్రిఫర్ వెరీ సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. వీక్లీ ఒక 4 days ఎగ్స్ అయితే మస్ట్ ఉంటుంది, కానీ దాంట్లో ప్రిఫరెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఆద్విక్కి ఇట్లా రెడ్ చిల్లీ పౌడరే కావాలి. దాంట్లో కొంచెం బ్రోకలీ యాడ్ చేసి చేస్తున్నాను అనమాట. దీంట్లో ఇంకా స్పినాచ్, మష్రూమ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం హెల్దీనే. నేను దీంట్లో చీజ్ కూడా యాడ్ చేసి మఫిన్స్ కూడా చేస్తాను, కానీ ఈరోజు క్రొసాన్స్తో తిందామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో వీడికి నార్మల్గా ఫస్ట్ సపరేట్గా ఇది ఆమ్లెట్ వేసి మళ్ళీ క్రొసాన్తో యాడ్ చేస్తాను నేను. ఎగ్స్తో చేసే మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ ఇదే ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అండ్ హెల్దీ కూడా కదా. సో ఇది కాకుండా మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఏం తింటాము అంటే ఇడ్లీ, దోశ ఇవన్నీ తింటాం అనమాట. బట్ నాట్ ఇన్ ఏ రెగ్యులర్ బేసిస్. నాకు ఇడ్లీ పిండి వేయడం ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుంది. సో ఎవ్రీ 2 weeksకి అట్లా స్కిప్ చేసి వేసుకుంటా. జనరల్గా ఇంట్లో అందరు ఇడ్లీ పిండి, దోశ పిండి కాన్స్టెంట్గా పెట్టుకొని ఉంటారు కదా, అవైలబిలిటీ అంటే మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది అన్నట్టు. సో నేను ఒక్కటే ఆ పని మాత్రం చెయ్యలేను. ప్రతిసారి ఆ పిండి వేయడం నేను ఐదర్ మర్చిపోతాను, లేకపోతే అబ్బా ఇప్పుడు అదంతా చెయ్యాలన్నా, దాని ప్లేస్లో నేను చపాతీ కర్రీ ఈజీగా చేసేస్తా. సో అదైనా ప్రిఫర్ చేసుకుంటా, లేదా విల్ గో విత్ ద ఎగ్స్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇట్లయినా ప్లాన్ చేసుకుంటాము మ్యాక్సిమం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. లేదా ఉగ్గాని ఇంకా సింపుల్ అయిపోతుంది కదా, సో అట్లయినా చేస్తాను అనమాట. పిల్లలకైతే మోస్ట్లీ ఇవి వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది తిన్నా కానీ మిల్క్ కాన్ఫ్లెక్స్ కావాలి అంటారు. అంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది, సో అది కూడా కావాలి అంటారు. ఎగ్స్ అయితే పక్కా ఐదర్ ఇది ఐదర్ అది. సో ఈ 2 బ్రేక్ఫాస్ట్లు అయితే స్కూల్ ఉన్నా స్కూల్ లేకపోయినా ఇది కామన్. చాహ్నాకైతే ఎగ్స్లో చిల్లీ పౌడర్ ఎక్కువ ఇష్టపడదు అనమాట, అందుకే లైట్గా పెప్పర్ యాడ్ చేశాను అంతే. సో సేమ్ బ్రోకలీ వేసేసి ఇట్లా ఆమ్లెట్ చేశాను అనమాట. యాక్చువల్గా దీని మధ్యలో చీజ్ ప్యాన్లో ఉన్నప్పుడే వేస్తాను, నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ మర్చిపోయా. సో ఇది ఇంకా కొంచెం వేడిగానే ఉందని దీనిపైనే కొంచెం అట్లా స్ప్రింకిల్ చేసేసి క్లోజ్ చేసి పెడుతున్నా. సో ఇంకొక ఆమ్లెట్లో ఆల్రెడీ వేసా అనమాట. లేకపోతే ఇంకా అట్లనే ఉంటుంది అనమాట చీజ్. వీళ్ళకి చీజ్ కూడా బాగా ఇష్టం, చీజ్ కూడా మంచిది హెల్త్కి. సో నేను చీజ్ బాల్స్ సపరేట్గా కూడా తెచ్చి పెడతాను కాస్కో నుంచి. అవి స్నాక్గా కూడా ఇస్తా వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడైనా తింటారు. అండ్ అట్లాగే ఇట్లా ఆమ్లెట్స్లో వీటిలో యాడ్ చేస్తుంటాం అనమాట. ఒక్కొక్కసారి బ్రెడ్ అండ్ చీజ్ టోస్ట్ చేసుకొని తింటారు. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఓ పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ ఎవ్రీడే జొన్న రొట్టెలు చేసేది. ఇప్పటికీ కూడా మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అంటే జొన్న రొట్టెనే, అండ్ నైట్ డిన్నర్కి కూడా జొన్న రొట్టెనే. ఇది లేకుండా అసలు ఒక్క డే కూడా నేను ఎప్పుడు లేదు. అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లా దోశ, ఇడ్లీ, పూరి ఇవన్నీ ఉండేవన్నమాట. మా ఇంట్లో మాత్రం అస్సలు ఉండేది కాదు. ఇప్పుడైతే అసలు నాకు జొన్న రొట్టె ఇంకా అంత పర్ఫెక్ట్గా రాదు మా అమ్మలాగా. ఎప్పుడైనా ఒకసారి ఫెస్టివల్ టు ఫెస్టివల్ అట్లా చేస్తా అనమాట. రెగ్యులర్గా ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కానీ వర్కౌట్ అవ్వదు. అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మనకి బాగా వస్తే దానంత ఈజీగా ఇంకే చేయలేమని మా అమ్మ అంటది, కానీ నేను ఇంకా అంత ప్రో అవ్వలేదు కదా. చిన్న చిన్నగా ట్రై చేయాలి, హెల్దీ కదా, సో మార్చుకోవాలి, కొంచెం టైం పడుతుంది అనుకోండి. సో వీళ్ళైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసారు. నేను ఐదర్ అవకాడో ఉన్నప్పుడు ఆమ్లెట్ తింటా అనమాట. నాకు బ్రెడ్ ఏమో పెద్ద ఇష్టం ఉండదు, నేను అసలు తినను అనమాట. నార్మల్గా నాకు గ్లూటెన్ ఎలర్జీ, నాకు కొంచెం నాజియా ఫీలింగ్ అట్లా వస్తుంది బ్రెడ్ తిన్నా. అందుకే పెద్ద ప్రిఫర్ చేయను. సవర్డో బ్రెడ్ ఓకే మంచిగా అనిపిస్తుంది, కానీ వీళ్ళు ఎందుకో తినట్లేదు, అది కొంచెం సాగీ అనిపిస్తుంది. బట్ చాలా హెల్త్కి మంచిది. పిల్లలకేమో నచ్చట్లేదు, అందుకే కొంచెం స్కిప్ చేసి మధ్య మధ్యలో వీళ్ళకి ఇట్లా క్రోసాన్స్ కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ అట్లా తీసుకొని వస్తాము. అండ్ దాంతోపాటు కొంచెం క్యూక్యూంబర్ స్లైసెస్ ఇచ్చానమాట. నేను సాలెడ్ చేసుకుందాం అనుకున్నా, సో వీడు కూడా తింటానంటే వీడికి ఒకటి స్లైసెస్ చేసి ఇచ్చా. నేను ఫస్ట్ టైం క్యూక్యూంబర్ సాలెడ్ ఇప్పుడు ట్రై చేయడం. నాకెందుకో ఆమ్లెట్ వద్దులే, ఇది ట్రై చేద్దాము అని అనుకున్నా. యాక్చువల్గా ఇవి పాడైపోతాయి ఇంకా కొన్ని రోజుల తర్వాత, వేస్ట్ చేయడం ఎందుకు, ఒకసారి సాలెడ్ ట్రై చేసి తిందాము ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నాకు అని అనుకున్నా. సో ఇట్లా గ్రేట్ చేసుకున్నా అనమాట అన్ని పీసెస్. ఒక 2 to 3 క్యూక్యూంబర్స్ చిన్న చిన్నవే తీసుకున్నా నేను. అండ్ ఎవ్రీడే కొన్ని డిఫరెంట్ సాలెడ్స్ ట్రై చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటుండే, బట్ ఫైనల్లీ ఇప్పటికీ కుదిరింది. సాలెడ్స్ తినడం ఆర్ ఇట్లా కొంచెం డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు ట్రై చేయడం
నేను కొంచెం ఎక్కువ నా మైండ్ సెట్ని ఓకే చేసుకొని చేయాల్సి వస్తుంది. నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేను కొత్త కొత్త బ్రేక్ఫాస్ట్లు, కొత్త ఫుడ్ అవన్నీ. నేను రెగ్యులర్గా ఉప్మా, ఇడ్లీ వీటి ఫేవరెట్స్ అనమాట. అవి కాకుండా ఇంకేవైనా అంటే కొంచెం టైం పడుతుంది. అండ్ ఇక్కడ ఆనియన్స్ అండ్ ఇంకా కొంచెం కొరియాండర్ అండ్ ఇంకా మింట్ లీవ్స్ అనమాట, అవి కట్ చేసుకున్నా. మనము గ్రీక్ యోగర్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ యోగర్ట్ యూస్ చేసుకున్నా. నా దగ్గర ప్రజెంట్ అది లేదు. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే మనకి నార్మల్ యోగర్టే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ దీంట్లో కొంచెం నేను ఆలివ్ ఆయిల్ యాడ్ చేసా కొంచెము, అండ్ ఇంకా పెప్పర్, సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసా అనమాట. సో అండ్ దీనిపైన కొంచెం క్యూమిన్ సీడ్స్ది పౌడర్ చేసుకొని ఇట్లా స్ప్రింకిల్ చేసుకున్నా. అసలు టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ ఇదేమో సుధీర్ బ్రేక్ఫాస్ట్. మేము 4 వెరైటీలు. ఒక్కొక్కసారి అందరికీ ఒకటే, కానీ మ్యాక్సిమం టైంలో నేను తినేవి వీళ్ళు ముగ్గురు తినరు, ఆర్ ఇద్దరు ఒకటి తింటే ఇద్దరు ఇంకొకటి తినడం మా ఇంట్లో అట్లాగే జరుగుతుంది. ఇక్కడైతే క్రొసాన్తో పాటు చీజ్ యాడ్ చేసి టోస్ట్ చేసుకుంటున్నాడు అనమాట ఓవెన్లో పెట్టి. సో నేను వీడియో తీసుకుందాము ఇది ఓపెన్ చేసేది అనే లోపనే జస్ట్ ఇంకొంచెం హీట్ ఎక్కువైపోయి ఆ చుట్టూ బర్న్ అయిపోయింది. బట్ కొంచెమే లేండి, టేస్ట్ అయితే చాలా బాగుండింది. అండ్ దీనిపైన ఇంకా మొజరెల్లా చీజ్ మళ్ళీ స్ప్రింకిల్ చేసుకొని ఆమ్లెట్ యాడ్ చేసుకొని తింటున్నాడు. అవకాడో ఉంటే మోస్ట్లీ అవకాడో కూడా యాడ్ చేసుకుంటాడు. యాక్చువల్గా అవకాడో లేదు ఈరోజు. అండ్ కమింగ్ టు ద లంచ్ చాలా సింపుల్గా హెల్దీ కూడా. అండ్ దోసకాయ పప్పు చేసుకుంటున్నా ఇప్పుడు ప్రజెంట్. పప్పు కూడా అంతే ఉంటుంది వీడికి. దోసకాయలు ఇట్లా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసి కనిపిస్తే తినడనమాట. ఇదైతే మ్యాష్ అయిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. నేను పప్పులో టొమాటోస్ ఎక్కువ వేస్తాను, మా అమ్మ వేస్తుంది అనమాట, టేస్ట్ బాగా వస్తుందని. అండ్ గార్లిక్ కూడా ఒక 3 to 4 యాడ్ చేసేసి చిల్లీ పౌడర్ వేసి పెట్టేసాను అనమాట. సో పప్పు ఒకటే కాదు, అండ్ నేను మునగాకు కూడా చేద్దామని ప్లాన్ ఉండిందనమాట ఈరోజు. సో దానికోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ అట్లా పెట్టేసుకున్నా. ఆల్రెడీ నేను మునగాకు అంతా ఒలుచుకొని స్టోర్ చేసి పెట్టుకున్నా. సో ఇది మొత్తం యాడ్ చేసేద్దాం అని అనుకున్నా. మొన్న బ్రేక్ఫాస్ట్లో యాక్చువల్గా ఎగ్ మఫిన్స్ అవి చేసేటప్పుడు స్పినాచ్ లేనప్పుడు మునగాకు కూడా దాంట్లో యాడ్ చేసి ఇచ్చేసామన్నమాట. ఏదైనా లీఫీనే కదా, తినేసారు పిల్లలు. అంటే స్పెషల్గా టేస్ట్ ఏం రాదు కదా, ఆల్రెడీ చిన్నగానే ఉంటాయి. సో దాంట్లో వేసేసి తినేసారనమాట. సో ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. అంటే తినరు అని అనిపించినప్పుడు మా పిల్లలు కూడా కొన్ని కొత్త కొత్తవి యాడ్ చేస్తుంటే అట్లాగే చేస్తారులేండి. బట్ స్టిల్ అట్లానే ఏదో రకంగా ఇంట్రడ్యూస్ చేయాలి కదా అన్నీ అన్నట్టు. ఇదైతే ఫస్ట్ వాటర్లో బాయిల్ చేస్తున్నా అనమాట. మనకి ఆ స్మెల్ ఇట్లా అంతా పోవడం తెలుస్తుంది. అండ్ ఇట్లా ఫ్రీగా అయిపోతాయి అన్నమాట లీవ్స్ అన్నీ. ఇట్లా బాయిల్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇందాక పీనట్స్ కొంచెం ఫ్రై చేసా కదా, అండ్ ఇంకా ఎండుమిర్చి కూడా ఫ్రై చేసి దాంట్లో గార్లిక్ అవన్నీ వేసి పౌడర్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ తర్వాత కొంచెం ఆయిల్లో ఆనియన్స్ ఇంకా పోపు దినుసులు అన్నీ వేసి కొంచెం ఇట్లా సాటే చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఉడికించుకొని పక్కన పెట్టుకుంటాం కదా మునగాకు, అది మొత్తం యాడ్ చేసి కొంచెం సేపు సాటే చేస్తే అయిపోతుంది. ఇది కూడా చాలా త్వరగా అయిపోయింది. మనకి ఎక్కువ టైం తీసుకోదన్నమాట. టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదు. అది బాయిల్ చేసేటప్పుడు ఒకటి మనం మూత పెట్టేసి మిగతాది ఏదైనా చేసుకోవచ్చు. ఫ్రై ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఒక్కసారి ఆ లీవ్స్ అన్నీ కొంచెం ఫ్రై అయినాయి అని అనిపించినప్పుడు ఈ పౌడర్ యాడ్ చేసేసి జస్ట్ 1 minute పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోయింది. అండ్ పప్పు కూడా తిరువాత పెట్టేసా. సో లంచ్ తినేస్తున్నాం. పప్పు మునగాకు బాగా నచ్చింది పిల్లలకి. ఓన్లీ ఈ మునగాకు పొడి ఒక్కటే వేసి కొంచెం నెయ్యి అన్నంలో కలిపి తింటే కూడా చాలా బాగుండింది టేస్ట్. ఈ మధ్య వెరీ ఫ్రీక్వెంట్గానే తెచ్చుకుంటున్నాం మునగాకు. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఒక డే ఇంక్లూడ్ చేసుకునేలాగే చూసుకుంటున్నా. సో ఈ వీక్ అయితే ఇట్లా ఫ్రై లాగా చేసా, ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ లాగా చేస్తున్నా. అండ్ వీళ్ళని ఈవినింగ్ అయితే బయటకు తీసుకొని వచ్చామన్నమాట. ఇంట్లో ఉంటే ఇద్దరు ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, లేదా తెలియకుండానే స్క్రీన్ టైం అడుగుతారు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఐదర్ నేనే ఉండి ఎంగేజ్ చేయాలి, సో ఐదర్ బయటికన్నా తీసుకెళ్ళాలి. ఈరోజు క్లైమేట్ బాగుంది కాబట్టి బయటికి తీసుకొని వచ్చా. తర్వాత టెంపరేచర్ డౌన్ అయిపోతుంది. సో ఉన్నప్పుడు క్లైమేట్ ఎంజాయ్ చేద్దామని బయటికి వచ్చాం. అండ్ దాని తర్వాత వీడికి టెన్నిస్ అంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నలాగా. సో అక్కడికి వెళ్ళి కాసేపు ప్రాక్టీస్ చేశాడు. ఈవినింగ్ అసలు బయటికి వెళ్ళే ప్లాన్ లేకుండే కానీ సడన్గా ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకున్నాం. అట్లా అక్కడ ఒక మాల్కి వెళ్ళామన్నమాట క్రిస్మస్ లైట్స్ చూడడానికి. అక్కడే వచ్చేటప్పుడు దారిలో పునుగులు అవన్నీ తినేసాం అనమాట డిన్నర్ లాగా. వీడియో తీసుకోవడం మర్చిపోయా యాక్చువల్గా. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.